హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లారియల్ బీడ్స్ యూజ్ చేసి బ్యాంగిల్ అనేది డిజైన్ చేశాను. ఈ బ్యాంగిల్ అనేది 2 కట్ బ్యాంగిల్ మీద చేస్తున్నానండి. ఫ్లాట్ 2 కట్. దీని మీద సిల్క్ థ్రెడ్ అనేది నీట్గా వ్రాప్ చేసుకోండి. ఈ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం చెప్పేదానికంటే చూడండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఫస్ట్ అయితే ఒక 10 వరుసల దారం అనేది తీసుకోండి. ఒకవైపు బ్యాంగిల్కి మొత్తం అంటించేసి ఒక రౌండ్ అయితే తిప్పండి చాలా టైట్గా. తర్వాత ఇంకొక సైడ్ కొంచెం గ్లూ చేసి ఇలా షార్ప్గా అయ్యేలా చేసి తర్వాత ఈ బీడ్స్ అనేవి అందులోకి ఎక్కించండి. బీడ్స్ అనేది ఎక్కించిన తర్వాత బ్యాంగిల్ దగ్గర దాకా తీసుకొచ్చి ఇలా టైట్గా గుంజి పట్టుకొని ఇలా ఒక రౌండ్ అయితే తిప్పండి దారాన్ని. మీకు వీలైతే ఇక్కడ గ్లూ అనేది అంటించేసేయండి, అటు ఇటు కదలదు. ఇలా నాకైతే ఒక వరుసకి 5-6 బీడ్స్ అయితే పట్టినాయండి. చూసుకుంటూ ఇలా చేసుకుంటూ రండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా ఫస్ట్ అయితే దారాన్ని ఇలా తీసుకోవాలి. తర్వాత ఇందులో నుంచి ఇలా టైట్గా పట్టేసుకోండి. ఈ ఫింగర్స్తోని పట్టుకొని ఇంకొక ఫింగర్ తోటి ఆ బీడ్స్ అనేవి ఎక్కించేయండి. ఇక్కడ నేను 5 to 6 బీడ్స్ అయితే ఎక్కించేస్తున్నాను. తర్వాత ఇట్లా గాజు దాకా తీసుకొచ్చి ఇలా థ్రెడ్ని కింది నుంచి బీడ్స్ కింది నుంచి మళ్ళీ టైట్గా లాగేసేయండి. లాగేసి మళ్ళీ చేతులతోటి పట్టుకొని మళ్ళీ బీడ్స్ అనేది ఎక్కించేసేయండి ఇంకొక వరుసకి. అలా మీరు బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా ర్యాప్ చేసుకుంటూ రండి. లాస్ట్కి డిజైన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఈ డిజైన్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ బ్యాంగిల్ అనేది రెడీ అవ్వడానికి చాలా టైం అయితే పట్టిందండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి.